అగ్రహారం జేఎన్టీయూ కళాశాల తరగతి గదులకు తాళం వేయటంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన కొనసాగుతున్న జేఎన్టీయూ కళాశాల తరగతి గదులకు ల్యాబ్ మరియు మరుగుదొడ్లకు తాళం వేసిన వైనంపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ జేఎన్టీయూ విద్యార్థులకు ప్రవేశం లేదని నోటీసులు అతికించి తాళం వేయడంతో దాదాపు 1100 మంది విద్యార్థులు ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై కలెక్టరేట్ కార్యాలయం వరకు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ శుక్రవారం కూడా తరగతి గదులు తెచ్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం విద్యార్థుల చదువులతో చెలగాటమాడుతుందని వాపోయారు. దీనిపై ప్రిన్సిపాల్ను వివరణ కోరగా జేఎన్టీయూ కళాశాల అద్దె చెల్లించే నిబంధన ఉన్నప్పటికీ ప్రిన్సిపాల్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. తరగతి గదులు 8, అందులో 2 ల్యాబులు 2 క్లాస్ రూములు మూసివేశారు. మా క్లాసులు వారానికి జరిగే క్లాసులే తక్కువ, అందులో అవి మూసేయడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మాకు వెంటనే క్లాస్ రూములు మళ్ళీ ల్యాబ్స్ ఓపెన్ చేసి మా సమస్యకు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నాను. నా పేరు డి సంపత్. నేను జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో రాజన్న సిరిసిల్లలో ఈసీ 3వ సంవత్సరంలో చదువుతున్నాను. ఈరోజు మేము ఇలా మాట్లాడడం గల కారణం, మాకు కేటాయించిన తరగతి గదులను అగ్రిమెంట్ అయిపోయిందనే ఒక కారణంతో డిగ్రీ కాలేజీ వాళ్ళు స్వాధీనం చేసుకోవడం వల్ల మాకు జరిగే తరగతి గదులు జరగకపోవడం వల్ల మాకు జరిగే అకాడమిక్స్లో చాలా సమస్యలు వస్తున్నాయి. మేము ఇక్కడ అడ్మిషన్ తీసుకునేటప్పుడు 6 నెలల సంవత్సరం లోపల మీకు మోడల్ టెక్నాలజీతో క్యాంపస్ బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తామన్న యాజమాన్యం నేటికి గవర్నమెంట్ చేంజ్ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల మా రాజన్న సిరిసిల్ల క్యాంపస్ను పక్కకు పెట్టి మా 1100 మంది విద్యార్థులతోని గవర్నమెంట్ ఒక ఆట ఆడుకుంటుంది. మాకు వెంటనే తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ శంకర్. ఇక్కడ ఎఫ్ఎస్ ప్రిన్సిపల్ పనిచేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఆగస్టులో వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిగ్రీ కళాశాలలో రూమ్ల కొరత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే జేఎన్టీ వాళ్ళు రావడం వల్ల ఇక్కడ రూమ్ల కొరత బాగుంది. ఒక 3 క్లాస్ రూములు 4 ల్యాబ్లతో నడుస్తున్నది. అయితే వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ బాగా 2021-22 సంవత్సరానికి మరియు 22-23 సంవత్సరానికి అగ్రిమెంట్ ఇచ్చారు. అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది. 2వ సంవత్సరం నుంచి వాళ్ళకి రెంట్ కట్టాలని చెప్పి కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అలాగే దాని తోడుగా టెంపరీ షెడ్స్ కట్టమని చెప్పి వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చారు. టెంపరీ షెడ్స్ కట్టలేదు, రెంట్ కూడా పే చేయట్లేదు. నేను వచ్చిన తర్వాత ఆగస్టు 24 నుంచి కూడా నేను వాళ్ళకు కమ్యూనికేట్ చేస్తున్నాను. చివరగా మే, జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా నేను కమ్యూనికేట్ చేశాను. వారు అసలు స్పందించడం లేదు. నేను చెప్పాను, మాకు కోర్సు పెరుగుతున్నాయి, మా దగ్గర 4 కోర్సులు 15 గ్రూపులు ఉన్నాయి కాబట్టి రూమ్లు కూడా చాలా ఉంది, మాకు రూములు కావాలని చెప్పి నేను వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చాను. వాళ్ళు వినలేదు. వాళ్ళ అధికారులకు రాశాను, వాళ్ళు కూడా ఎలాంటి స్పందన రాలేదు వాళ్ళ నుంచి. కావున మేము చెప్పాను, మే, జూన్, జూలై లోపల మేము ఆగస్టులో కానీ సెప్టెంబర్లో రూమ్ తీసుకుంటాము, మాకు 2 రూములు కావాలని చెప్పాము. ఆ 2 రూముల కొరకు సెప్టెంబర్ 2 నాడు కూడా ఒక లెటర్ ఇచ్చాను వాళ్ళకి. అలాగే ఓరల్గా కూడా చెప్పాను, అయినప్పుడు వాళ్ళ స్పందన రాలేదు. సెప్టెంబర్ 4 నాడు ఒక 2 రూములు తీసుకున్నాము. కానీ వాళ్ళు మొత్తం కాలేజీకి లాక్ వేసని చెప్పి ఒక క్రియేట్ చేశారు. అది చాలా బాధాకరము. మేము ఇచ్చింది 2 రూమ్లకే కావాలని చెప్పాం కాబట్టి మొత్తం ఇంజనీరింగ్ కాలేజీకి మేము లాక్ వేయలేదు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మాకు రూమ్ కొరత ఉంది కాబట్టి మేము పిల్లలకు సరైన రీతి లోపల ఎడ్యుకేషన్ అందించలేకపోతాం. దీనిపైన ఏజీ రిపోర్ట్ కూడా వచ్చింది. మీరు జేఎన్టీ వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతో మీరు కట్టారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చారని చెప్పి, అలాగే రెంట్ కూడా మీరు ఎందుకు తీసుకోవట్లేదు, దీనికి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చెప్పి వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ రేజ్ చేశారు. ఈ విషయం మీద మేము వాళ్ళు ఎన్నోసార్లు పై అధికారులు తెలియజేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం రాలేదు. అలాగే ఈ ఉన్న పరిస్థితి లోపల రూమ్ల కొరత ఉన్నదని చెప్పి ప్రైవేటు కళాశాలలో కానీ ఇక్కడ కానీ విద్యార్థులు అడ్మిషన్ ప్రతి సంవత్సరం దిగజారిపోతుంది, పడిపోతుంది. అందు గురించి మేము ఈ విషయం ఇంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మా విద్యార్థుల యొక్క కోరిక మేరకు మరియు స్టాఫ్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం.